ప్రత్యక్షితిరూప శ్రీ ప్రత్యక్షితిరూపాయై నమః. చితి అన్నదానికి అర్థం వెనుకటి నామాలలో తెలుసుకున్నాం. ప్రత్యక్ అంటే అంతర్ముఖం అని అర్థం. ముందుకు సాగిపోతూ ఉంటే బహిర్ముఖం, దానిని వెనక్కి తిప్పితే ప్రత్యక్. భగవంతుడు ఇచ్చిన ప్రజ్ఞ అందరికీ కూడా బయటకే పరిగెడుతుంది. నీరు పల్లమెరుగు అని అంటాం. అలా నీటికి ఎలా క్రింద పడటం లక్షణమో మన లోపల జ్ఞానానికి ఎప్పుడు బయట ప్రపంచం వైపు ప్రసారం స్వభావం. ఇంత లోపల విషయాన్ని చెప్పగానే చిరాకు విసుగు వస్తుంది. అదే బయట విషయాలు సంగతులు చెప్తే హుషారుగా వింటారు. ఎందుకంటే బహిర్ముఖ విషయాలు చెప్తే సంతోషం. లోకం తీరు అంతే. మానవుని ఇంద్రియాలకి సహజ లక్షణం బహిర్ముఖం. అది సహజమని ఆ, పరాంచి కాని వ్యతృణ స్వయంభూః అని ఉపనిషత్ చెప్తోంది. పరాన్ముఖం అందరికీ కూడా పరా పరాగ్ముఖమే. అంటే మనం లోపలివి తప్ప బయటవి వెతుకుతూ ఉంటాం. ఎవడో ఒకడు వెనక్కి తిరిగి చూస్తాడు. కశ్చిద్ ధీరః ప్రత్యగాత్మానమైక్షత్. ఎవరో ఒకానొక ధీరుడు వెనక్కి తిరుగుతాడు అనేది ఉపనిషద్ వచనం. వెనక్కి తిరుగుతున్నాడంటే ఇంత చూస్తున్నానే ప్రపంచం, దీనికి మూలమైనది అని ఒకసారి మఠం వేసుకొని కూర్చొని ఆలోచిస్తాడు. స్థిమితంగా ఒక్క విషయమైనా మనం నేర్చుకోగలమా? చాలా పనులున్నాయండి అంటారు. పూజ చేయాలి, జపం చేయాలి, కానీ స్థిమితంగా కూర్చోలేరు. కోటికొక్కడు వెనక్కి తిరుగుతాడు అంటాడు కృష్ణ పరమాత్మ. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతితి సిద్ధయే అంటాడు. కశ్చిత్ ధీరాహ అంటే వాడొక్కడు తిరుగుతాడు. చెట్టుకు మూలానికి ఎలా వెళ్తున్నామో మనం మూలానికి అలా వెళ్ళాలి. అలా మూలానికి వెళ్తే అక్కడ ప్రత్యక్ అంతర్ముఖ దృష్టితో చూస్తే కనపడే జ్ఞానమే అమ్మ రూపము. ప్రత్యక్ చితి రూప అంటే అంతర్ముఖ దృష్టిని ప్రత్యక్ అంటారు. ఆ దృష్టికి గోచరించే జ్ఞాన రూపాన్ని చితి రూప అంటారు. కానీ బయటికి చూసేది అది అమ్మ రూపమే. ఆవిడ చైతన్యం లేకపోతే బయటవి కూడా చూడలేం. అక్కడ అమ్మ రూపం కనపడదు, ప్రపంచ రూపం కనపడుతుంది. ప్రత్యక్ అయితేనే చితి రూపం గోచరిస్తుంది. బయట తిరుగుతున్నంతసేపు అది కూడా అమ్మ చైతన్యమైనా తెలియబడడం లేదు. పరా తరువాత ప్రత్యక్ చితి రూప పెట్టడంలో ఉద్దేశము పరా అనబడే అమ్మవారి స్వభావము అంతర్ముఖ దృష్టి కలవారికి మాత్రమే జ్ఞానంగా లభిస్తుంది. ఇది ఈ వాక్యం యొక్క అర్థము. పరా ప్రక్కనే ప్రత్యక్ చితి రూప ఎందుకు పెట్టాలి? పరా పశ్యంతి మధ్యమ వైఖరి అంటే అయిపోతుందిగా. వసిన్యాది వాగ్దేవతలు ఒక చక్కని విజ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు. పరాని తెలుసుకోవాలంటే పద్ధతి ఇది అని. ప్రత్యక్ అయితేనే పరాను మనం చితి అంటే చైతన్య రూపంగా తెలుసుకోగలం. చైతన్య రూపంగా అనుభవానికి వస్తున్నది ఇది పరచితి అని చెప్పబడుతున్నది అని అంటున్నాడు. తరువాతి నామము పశ్యంతి పరదేవత. ఈ రెండు నామాలు కలిపి చెప్తున్నారు అర్థము. శ్రీ పశ్యంత్యై నమః, శ్రీ పరాదేవతాయై నమః. పశ్యంతి దశలో మనం చూస్తే ఆ పరదేవత లలితాంబ. మూలాధారం మొదలు షట్చక్ర దళాలలోని మాతృకా వర్ణాలన్నీ పశ్యంతి వాగ్రూపాలు. అవిభాగతు పశ్యంతి సర్వతః సంవృత క్రమా, సర్వరూప జ్యోతిరేవాంతః సూక్ష్మా వాగన పాయిని.
సూక్ష్మ వాగాన పాయిని అన్నారు. అక్షరోచ్చారణకు ఆధారమై కంఠం, దౌడలు వంటి ప్రత్యేక స్థానాలు లేనిది, ఇంద్రియాలతో గ్రహించలేని సూక్ష్మవాక్కు పశ్యంతి. వేదశాస్త్రమయి వాణి యస్యాహ సా పరదేవత అంటే వేదశాస్త్రమయమైన వాక్కులు ఎవరివో ఆమెయే పరదేవత. పశ్యంతి దశలో భావరూపంతో గ్రహించగలిగితే ఉపాస్య దేవతగా పరదేవత ఉంటుంది. సాధారణ ప్రజ్ఞ వైఖరి దశలోనే ఉంది. సాధనతో పశ్యంతి దశకు వెళ్తే భావరూపంగా అమ్మవారిని ఉపాసించగలం. అందుకే పశ్యంతి పరదేవత అన్నారు. మధ్యమ వైఖరి కలిపే చెప్పారు. మధ్యమ వైఖరికి పెద్ద తేడా ఏమీ లేదు. బయటకి వినబడే అక్షరాలు లోపలికి వచ్చే లోపల ఉమ్, తయారవుతున్నాయి. వెలుపలికి వచ్చే లోపల తయారవుతున్నాయి. తర్వాతి నామము మధ్యమ. శ్రీ మధ్యమాయై నమః. పరాదశని ప్రత్యేక దృష్టితో అనుభవించగలుగుతున్నాము. పరదేవతా స్వరూపాన్ని పశ్యంతి దశలో భావనాత్మకంగా తెలుసుకోగలుగుతున్నాము. మధ్యమ దశలో మనం అనుభవించేది ఏది? మంత్రము. మంత్రజపం బయటికి చెయ్యరుగా. అక్షరాలు లోపల తిరుగుతున్నాయా లేదా? అక్షరాలు బయటికి వినబడకుండా లోపల తయారయ్యే ఒక దశ మధ్యమ. ఆ మధ్యమ దశలో మనం చేస్తూ ఉండగా ఆ మంత్రమంతా దేవతాంశగా మారుతుంది. అది ఆవిడ చైతన్యం కదా. మధ్యమ స్థితిలో జపం చేస్తున్నది వైఖరి స్థితిలో ఉన్న మంత్రాలేగా. అలాగా శ్రీమాత్రే నమః అనేది మంత్రం అనుకుందాం. శ్రీమాత్రే నమః వైఖరియేగా. అంతఃసంకల్ప రూపాయ క్రమరూపానుపాతిని ప్రాణవృత్తిమతిక్రమ్య మధ్యమా వాక్ ప్రవర్తతే. అంతఃసంకల్ప రూప అయినది, క్రమరూపంగా అనుపాతనమైనది, ప్రాణవృత్తిని ఆక్రమించి ప్రవర్తించే వాక్కు మధ్యమ. మనం జపం చేసేటప్పుడు దానిని మధ్యమగా ఆ, చేస్తున్నాం. బయటకు అనేటప్పటికీ అది వైఖరి. జపానికి వెళ్ళేటప్పటికీ వైఖరి నుండి మధ్యమలోకి వెళ్ళింది. వెనక్కి వెళ్ళిందంటే మధ్యమకి వెళ్ళింది. మధ్యమకి వెళ్ళినప్పుడు మననం చేశాం కదా. వైఖరిలో ఉండే అక్షరాలే మధ్యమలో జపం చేస్తున్నాం కనుక రెండు పక్కపక్కనే పెట్టారు. మధ్యమ వైఖరి రూప అని. మధ్యమ వైఖరులను ప్రక్కన పెట్టడంలో అంత అద్భుతం చూపించారు. రెండింటికి పెద్ద భేదం లేదు. మొత్తానికి మనం మధ్యమగా చేస్తున్నప్పుడు ఆ దేవత ఆ మంత్ర చైతన్యంలో నుంచి తయారవుతుంది. ఎక్కడ ఉంది ఆవిడ? మధ్యమలో తయారై జపం చేస్తున్న భక్తుని మనస్సులో అది విహరిస్తూ ఉంటుంది. తర్వాతి నామాలు వైఖరి రూప భక్త మానస హంసిక. ఈ రెండు నామాలకి కలిపి అర్థం చెప్తున్నారు. శ్రీ వైఖరి రూపాయై నమః. శ్రీ భక్త మానస హంసికాయై నమః. మధ్యమలో జపం చేస్తున్నప్పుడు భక్తుని మనసులో హంసలా ఓలలాడుతూ ఉంటుంది. ఇది పూర్తిగా సాధనకు సంబంధించిన అంశమే. జగన్మాత ప్రతి వారిలో పరాగా ఉన్నారు. పరా తెలియాలంటే మనం ప్రత్యేక దృష్టితో వెళ్తే అక్కడ చితి రూపంగా కనపడుతుంది. లేదండి భావన చేస్తుంటాను అంటే అప్పుడు పశ్యంతి దశలో నుంచి పట్టుకోవాలి. లేదా జపం చేస్తాను అప్పుడు మధ్యమ దశలోకి వెళ్ళు. అప్పుడు మూడింటిలో ఏది చేసినా ఆ సాధకుని యొక్క మనసులో అమ్మవారు మానస సరోవరంలో హంసలాగా విహరిస్తూ ఉంటుంది. ఒక రెండు వాక్యాలలో మొత్తం సాధన దశంతా చెప్పారు. భక్తుడు అనగా అమ్మవారిని ఆశ్రయించిన సాధకుడు. మంత్రం పట్టుకున్నాడో, చక్రం పట్టుకున్నాడో, స్తోత్రం పట్టుకున్నాడో లోపల తిరుగుతుందా లేదా? ఒకసారి మనసులో అనుకున్నాడు అంటే, భావించాడంటే పశ్యంతి, మౌనంగా ఉన్నాడు అంటే పర.
ఎలాగైనా ఆ తల్లే ఇన్ని రూపాలతో వస్తుంది కనుక సాధనలో ఉన్న స్థాయిలన్నీ చూపిస్తున్నారు. ఈ విధంగా భక్త మానస హంసిక. మానస హంసిక. మనసు ఎక్కడుంది? చిరునామా ఎవ్వరూ చెప్పలేరు. దానికో రూపం ఉందా? గుండె ఎక్కడుంటే గుండె ఎక్కడుందంటే చూపించవచ్చు, లేదా యంత్ర పరీక్ష ద్వారా అయినా చూడవచ్చు. మనసు ఎక్కడ ఉందో చెప్పలేము. మరి బుద్ధికి, మనసుకి చైతన్యం ఇచ్చే అమ్మ ఎక్కడ కనబడుతుంది? కనపడలేదని, బుద్ధి లేదని ఎలా అనలేమో, కనపడలేదని, అమ్మ లేదని అలాగే అనలేం. అది మనం భావించవలసినదే. కానీ మనస్సు అని ఒకటుంది. మనం ఏ జపం చేసినా, తపం చేసినా మనస్సు పని చేస్తుంది. రెండవ వైపు మరొకటి పని చేస్తుంది. ప్రాణం, ఊపిరి. అదే కదా వాక్కంతా. ఊపిరిని యోగ శాస్త్రంలో హంస అంటారు. అమ్మవారిని జపం చేస్తున్నాం, సాధన చేస్తున్నాం అంటే మనస్సుతో కొంత, శబ్దంతో కొంత చేస్తున్నాం కదా. శబ్దంతో అంటే ప్రాణము, అది హంస. మానస, హంస ఈ రెండు రూపాలతో అమ్మ సాధకునిలో తిరుగుతోంది. భక్తుని లోపల మనోరూపంగా, భావనతోనూ, హంస రూపంగా, మంత్రంగానూ తిరుగుతూ ఉన్నది కనుక భక్త మానస హంసిక అన్నారు. వైఖరి అనే మాటకి అర్థం చెప్తూ ప్రాణేన వికారాఖ్యేన ప్రేరిత వైఖరి మనః అన్నారు యోగ శాస్త్రవేత్తలు. వికారం అంటే ప్రాణవాయువు, ఖం అంటే రంధ్రము, విశేషముగా కర్ణరంధ్రమున ప్రవేశిస్తోంది కనుక వైఖరి అన్నారు. చెవిలోకి వినపడుతోంది కనుక వైఖరి అని. పర పశ్యంతి మధ్యమ వైఖరి అనలేదు వసిన్యాది వాగ్దేవతలు. పర ప్రత్యక్షితి రూప, పశ్యంతి పరదేవత, మధ్యమ వైఖరి రూప భక్త మానస హంసిక అన్నారు. ఈ భావాన్ని అందించిన అమ్మవారికి వసిన్యాది వాగ్దేవతలకు నమస్కారం చేసుకుందాం. వైఖరికి వచ్చేటప్పటికల్లా స్పష్టమైన వాక్కు ఉంది. అందుకు మానవ జన్మ గొప్పది. అక్కడికి వచ్చిన అమ్మవారు మాతృకా వర్ణ రూపిణి అయి స్ఫుట రూపంలో బయటికి వస్తున్నారు. ఆ తల్లి పేరే రాజరాజేశ్వరి. పశ్యంతి దశకి వచ్చినప్పటికీ ఆమె బాల, మధ్యమ దశ, పంచదశి విద్య. వైఖరి దశలో పూర్ణంగా బయటకి వచ్చింది శక్తి కనుక అది షోడశి విద్య. ఆలోచించే వారికి ఇది ఒక రహస్యము. ఉపాసనకి పనికి వచ్చే అంశం ఇది. తరువాతి నామము కామేశ్వర ప్రాణనాడి. శ్రీ కామేశ్వర ప్రాణనాడ్యై నమః. ప్రాణనాడి అంటే ప్రాణం సంచరించే, ప్రాణం ప్రసరించే నాడి. నాడులన్నింటిలో ప్రాణం ప్రసరిస్తోంది కదా. మళ్ళీ ప్రాణనాడి అని వేరే ఎందుకు చెప్పాలి అంటే 72,000 నాడులు, కానీ అందులో మళ్ళీ ప్రధానం 101 నాడులు. కొందరు 108 నాడులు అంటారు. 108 నాడులకి చైతన్యం ఇవ్వడం కోసమే మంత్రాన్ని 108 మార్లు చేయాలని చెప్తారు. అలంబుష, కుహు ఇలా 108 నాడులకి పేర్లు ఉన్నాయి. ఊరికే పేర్లు పెట్టలేదు. ఆ నాడి యొక్క లక్షణాన్ని బట్టి పెట్టారు. కానీ నాడుల్లోకెల్లా ముఖ్యమైన నాడి సుషుమ్నా నాడి. సుషుమ్నకి ప్రాణనాడి అని పేరు. ఈ సుషుమ్నలో అమ్మవారు ముఖ్య ప్రాణ రూపంగా సంచరిస్తోంది. అదే చిదేక రసరూపిణి. అది ఎలాంటిదంటే రాగి తీగలో విద్యుత్ ప్రసరిస్తూ ఉంటుంది. అలా ప్రసరిస్తున్నప్పుడు రాగి తీగ ఏ ఆకారంలో ఉంటుందో అదే ఆకారంలో విద్యుత్ ప్రసరిస్తున్నట్లు మనం భావన చేస్తాం. అలాగే ఈ వెన్నుపూస అనే గొట్టంలో, సుషుమ్న అనే నాడిలో అమ్మవారు అనే శక్తి చిదేకర రసరూపిణిగా ప్రవహిస్తోంది. అమ్మవారి యొక్క చిదేక రసరూపిణి అన్నప్పుడు జ్ఞానము, ఆనందము రెండూ చెప్పాం. జ్ఞానము ఈశ్వర స్వరూపము, ఆనందం అమ్మ స్వరూపం.
ఈ రెండింటికి భేదం లేదు. అతని సంతతానంద శక్తి యా సరసిజాక్షి అన్నారు. జ్ఞానము ఆనందము అంటే అమ్మ అయ్య అంటే కామేశ్వరి కామేశ్వరులు. కామేశ్వరి కామేశ్వరులు సంచరించే ముఖ్య ప్రాణనాడి సుషుమ్న. సుషుమ్న నాడి యందు ప్రసరిస్తున్న ప్రధాన శక్తి కామేశ్వర ప్రాణనాడి. ఇది ఒక అర్థము. ఇంకొక అర్థము కామేశ్వరునికి ఈవిడ ప్రాణనాడి. కామేశ్వరుని కదలికకి అమ్మవారు ప్రధానము. అమ్మవారు శివునిని కదిలించే శక్తి. స్థాణువును కదిలించే శివ చైతన్య రూపిణివమ్మ మదనారి మది కరిగించిన మధురాను రాగిణివమ్మ అని శివపదంలో చెప్పారు. ఆవిడ శివుణ్ణి కదిలిస్తోంది. ఆమె కదిలించకపోతే శివుడు కదలడు. స్థాణువైన ఆయనలో కదలిక వచ్చింది. ఆ కదలిక తెస్తేనే కదా ఇంత ప్రపంచం ఏర్పడింది. ఆ కదలికకే స్పందన అని పేరు. కామేశ్వరుణ్ణి కదిలించే స్పందన శక్తి అని అర్థము. ఉపనిషత్ పరంగా చూసిన పరమాత్మ నిశ్చలుడు, నిర్వికారుడు. సీతమ్మ ఆధ్యాత్మ రామాయణంలో ఒక మాట చెప్తుంది. రాముడా ఆయన ఏం చెయ్యడు అంటుంది. మరి ఇంత రామాయణం ఉంది కదా అంటే అదంతా నేను చేయించాను అంటుంది. రామోన గచ్చతి నా తిష్టంతి నాను శోచతి. రామాయణం ఎలా అర్థం చేసుకోవాలో పనికొచ్చే జ్ఞానం ఆధ్యాత్మ రామాయణం మనకి ఇస్తుంది. ఆవిడ కదలకపోతే రావణుడు చస్తాడా? అందుకే కదలి కూర్చున్నది. ఆవిడ కదలకపోతే ఆయన కదలడు. అందుకే ఆయన్ని కదిలించింది తల్లి. ఆయన కూర్చోడు, నడవడు, ఏమీ చెయ్యడు. ఆయన యందు కదిలించే శక్తి నేనే అని చెప్తోంది. ఎప్పుడూ పరమాత్మ జ్యోతిలా అలాగే కూర్చుంటాడు. ఆయన శక్తి కాంతిలా ప్రసరించి వ్యాపిస్తోంది. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తిః ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశలః స్పందితుమపి. ఆ మాటే ఇక్కడ మనం చెప్పుకున్నాం. ఇది ఆదిశంకరాచార్య రాసిన సౌందర్యలహరిలోని శ్లోకం. అమ్మ ఆయన ఉన్నాడంటే నీ వల్లే. నువ్వు లేకపోతే ఆయన లేడని కాదు కానీ తెలియబడడు అని అర్థం. అమ్మ అమృతం తాగిన దేవతలు కూడా వెళ్ళిపోతారు. కానీ కరాళం యత్క్ష్వేళం కబలితవతః కాలకలన న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమ అంటున్నారు శంకర భగవత్పాదుల వారు. అమృతం తాగిన దేవతలకి దిక్కు లేదు. వారు మన్వంతరాలకో కల్పాంతాలకో పోవలసిందే. కానీ ఈయనెప్పుడు అమృతం తాగలేదు, విషమే మృంగాడు. అయినా సంతోషంగా సర్వకాల సర్వవస్థలలోనూ ఉంటున్నాడు మృత్యుంజయుడు. ఎందువల్ల అంటే నాకు తెలిసింది అన్నాడు. తన్మూలం తవ జనని తాటంక మహిమ అంతా నీ చెవి కమ్మల గొప్పతనమమ్మా అన్నారు శంకర భగవత్పాదులు వారు. ఆ అమ్మ వేసుకున్న కమ్మలు మహిమ వల్ల ఆ శివునికి ఆ, అంత సర్వకాల సర్వావస్థంలోనూ ఉంటున్నాడు అని చెప్తున్నారు. కృతజ్ఞ తర్వాతి నామము శ్రీ కృతజ్ఞాయై నమః. ఈ నామానికి అనేక అర్థాలున్నాయి. కృతజ్ఞ అంటే చేసినది తెలుసుకునేది. కృతం అంటే చేసినది, చెయ్యబడినది. జ్ఞ అంటే తెలుసుకున్నది. చేసినది ప్రతిదీ అమ్మకి తెలుసు. చేసిన మేలు మర్చిపోకుండా ఉండటాన్ని కృతజ్ఞత అంటారు. అమ్మవారికి కూడా అలాగే వ్యవహారం అంటే తప్పేం లేదు. మనం ఏం చేశామో అమ్మ గుర్తుపెట్టుకుంటుంది. మనం అనుకుంటాం ఇన్ని పూజలు చేశాం అమ్మకి ఏమి పట్టలేదు అని. కానీ మనకంటే ఎక్కువ గుర్తుపెట్టుకుంటుంది ఆ తల్లి. మన చుట్టూ ఉన్నవారి కంటే భగవతియే ఎక్కువ గుర్తుపెట్టుకుంటుంది. మన ప్రతి మొర వింటుంది. ఎక్కడో తలుపులు వేసుకొని అరిస్తే మన మొర చుట్టుపక్కల వాళ్ళు వినకపోవచ్చు కానీ పరమాత్మ వింటాడు.
లేకపోతే తనవారు అనుకున్న 5గురు భర్తలు, పెద్దవారు అనుకున్న వారందరూ ఉన్న సభలో అవమానం జరుగుతుంటే కనిపిస్తున్న ఒక్కరూ ఆదుకోలేదే. కృష్ణ అని అరిస్తే కనబడని వాడు ఆదుకున్నాడు. అది కృతజ్ఞ. పత్ర పుష్పాద్యల్పమపి ప్రాయశ్చతాం మోక్షం దదాతీతి కృతజ్ఞ అని అర్థం చెప్పారు. ప్రేమతో అమ్మని ఉద్దేశించి ఒక దీపం వెలిగించిన, ఒక పండు పెట్టిన, పువ్వు పెట్టిన ఇలా ఇచ్చాడని గుర్తుపెట్టుకుంటుంది ఆ తల్లి. ఉత్తముల గుణం ఏమిటంటే ఎవడైనా ఒక చిన్న ఉపకారం చేస్తే తిరిగి ఎప్పుడు ప్రత్యుపకారం చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. సుందరకాండలో అదే కృతేచ ప్రతికర్తవ్యం ఏష ధర్మః సనాతనః అని సాగరుడు మైనాకుడు చెప్పాడు. ఎదురు చూశారు వారు. ఉత్తమ పురుషునికే అంత కృతజ్ఞత ఉంటుందే, మరి అమ్మవారు ఇంకా జాగ్రత్తగా గమనిస్తారు. ఇంకొక అర్థం కృతం అంటే చెయ్యబడినది. ఆమె చేత కృతమైనది ఏమిటి? ప్రపంచం. ఈ ప్రపంచాన్ని మనం తయారు చేయలేదు. ఆవిడ చేసిన ప్రపంచంలో ప్రతి అణువులో ఏం జరుగుతుందో ప్రతి అణువులో ఏం జరుగుతుందో ఆవిడకి తెలుసు. ఈ విశ్వం కృతం. ఈ విశ్వంలో ప్రతిదీ తెలుసుకునే తల్లి. ఆవిడ సాక్షి రూపంలో గమనిస్తూ ఉంటుంది కనుక కృతజ్ఞ అంటున్నాం. ఆ గమనింపుకై ఎక్కడెక్కడ చూస్తే తన శక్తులను నియమించింది. ఆవిడ పెట్టిన శక్తులు చూడండి. సూర్య సోమో యమః కాలో మహాభూతాని పంచన ఏతే శుభస్యేహ కర్మణో నవ సాక్షిణః అంటే 9 మంది సాక్షులు ఉంటారు ఎప్పుడు. సూర్యుడు, చంద్రుడు, యముడు, కాలుడు, పంచభూతాలు. వీరు ప్రతి వారిని గమనించుతూ ఉంటారు. వీరు కన్ను కప్పి ఎవరైనా పని చేయగలరా? ఇవన్నీ అమ్మవారి రూపాలే. వీటి రూపంలో ప్రతిదీ తెలుసుకుంటూ ఉంటుంది కనుక కృతజ్ఞ. కృతం అంటే కార్యము. తెలుసుకునే తల్లి కారణం. కార్యరూపమైన జగత్తును తెలుసుకునే కారణ రూపమైన జగదంబ అని అర్థం. తరువాతి నామము కామపూజిత. శ్రీ కామపూజితాయై నమః. ఇక్కడి నుండి ఒక గుత్తి తయారవుతుంది. శక్తిపీఠాల విషయం చెప్పబడుతుంది. శక్తిపీఠాలు ఎన్నో ఉన్నాయి. 64 కోట్ల శక్తిపీఠాలు ఉన్నాయని పురాణం చెప్తుంది. అందులో 64 గొప్పవి. ఆ 64లో 50 గొప్పవి అని, ఆ 50లో 18 గొప్పవి, ఆ 18లో 4 గొప్పవి అని తెలియజేసింది. అందులో ఒకటి కామగిరి పీఠము, జాలంధర పీఠము, 3 ఓఢ్యాన పీఠము, 4 పూర్ణగిరి పీఠము. ఇది ఉపాసనాపరమైన విషయం. కామపూర్ణ జకారాఖ్య శ్రీపీఠాంతర్నివాసిని అని ధ్యానం చేస్తారు. కామగిరి పీఠం, జాలంధర పీఠం, ఓఢ్యాన పీఠం, పూర్ణగిరి పీఠం. ఈ 4 పీఠాలలో అమ్మవారిని సేవించాలి. కామపూజిత అంటే కామగిరి పీఠంలో పూజింపబడే తల్లి. కామపూజిత, శృంగార రస సంపూర్ణ, జయ జాలంధర స్థిత, ఓఢ్యాన పీఠ నిలయ, బిందు మండల వాసిని. ఈ వరుస అలా గుర్తుపెట్టుకోవాలి. కామగిరి పీఠం నుండి బిందు మండల వాసిని వరకు ఒకే రేఖ. శృంగార రస సంపూర్ణ అని పూర్ణగిరి పీఠం. నామైక దేశ న్యాయేన అంటే కామపూజిత, శృంగార రస సంపూర్ణ ఇవి కామగిరి, పూర్ణగిరి పీఠాలను తెలియజేస్తున్నాయి. ధ్వని ఎలా ఇస్తున్నారో పరిశీలించాలి. జాలంధర స్థిత ఓఢ్యాన పీఠ నిలయ అని 4 పీఠాలయ్యాయి. బిందు మండల వాసిని గుర్తుంచుకోవాలి. మధ్యలో జయానామం వచ్చింది. ఈ జయారూపమైన తల్లి ఈ 5 చోట్ల ఉంది అని. జయ అంటే
మన లోపల ముఖ్య ప్రాణస్వరూపంగా ఉన్న తల్లి. ముందు చెప్పుకున్న పర, పశ్యంతి, మధ్యమ, వైఖరికి కొనసాగింపు ఈ నామాలు. అదే జయ. ఆవిడ ఇంత శరీరాన్ని జయింపజేస్తోంది. జయించడం అంటే నెగ్గడం. ఈ శరీరాన్ని నెట్టుకొస్తున్నామంటే, నెగ్గుకొస్తున్నామంటే దేనివల్ల? అది జయ. మనలో చితిరూపిణి. ఆ చితిరూపమే జయ. ఈ జయనామం తెలుసుకోవడానికి అవి పీఠాలు. ఆ పీఠాలు మన శరీరంలోనే ఉన్నాయి. బాహ్యంగా చూస్తే కామగిరి పీఠం కాంచీపురం, జాలంధర పీఠం జలంధర్ అని చెప్పబడుతూ పంజాబ్లో ఉంది. కొందరు హిమాచల్ ప్రదేశ్లో ఉందని, కొందరు ఆంధ్రప్రదేశ్లోనే ఉందని చెప్తారు. ఉపపీఠాలు కూడా ఉంటాయి. ఏమీ తికమక పడక్కర్లేదు. పర్లి వైద్యనాథుడు బీహార్లో ఉన్నదా, మహారాష్ట్రలో ఉన్నదా అంటే రెండింటికి పర్లి అనే పేరు. రెండు అనుకోవచ్చు. జ్యోతిర్లింగాలు 12 మాత్రమే కాదు, ఉపలింగాలు చాలా ఉంటాయి. ఒకే నామంతో 2, 3 ఉన్నప్పుడు అన్నీ తీసుకోవలసిందే. ఇంత చరిత్ర మనకి తెలియనప్పుడు రెండింటిలో ఏది చూసినా సంతోషించాలి. రెండు చూసినా సంతోషించాలి. శక్తిపీఠాలు ఇన్నని లెక్క కట్టలేం. జలంధర్ అనే పట్టణం ఉంది. కొంచెం ఆలోచిస్తే భారతదేశం శక్తిమయం. అన్యుల దాడులలో మార్పులు చేయడం మొదలు పెడితే మన దేశ ప్రధాన స్రవంతి దెబ్బతిని దేశ భద్రతకి ఎంత ప్రమాదం ఏర్పడుతుందో ఆలోచించాలి. త్రిపుర అని ఒక రాష్ట్రం ఉంది. అక్కడ అమ్మవారి త్రిపుర సుందరి పీఠం ఉంది. ఇప్పటికీ ఈ క్షేత్రం ఉంది. కాశ్మీరం అనేది అమ్మవారి పేరు. చండీగర్ అనేది చండీదేవి పేరు. అరుణాచల్ ప్రదేశ్, కాంచీపురం, కామరూప ఇది అస్సాంలోనిదే. పరిశీలిస్తే భారతదేశం ఆ సేతు సీతాచలం అమ్మమయం. అందుకే భారతీయుడు వందే మాతరం అని అమ్మవారికి నమస్కారం చేసుకుంటాడు. హిమాచల పర్వతాలు పైన ఉన్నాయి. మన అమ్మ హిమాచల పర్వత రాజపుత్రి. హిమాచల మహావంశ పావనాయై నమో నమః అంటాం. మధ్యలో మధ్యప్రదేశ్, అక్కడ వింధ్య పర్వతాలు. వింధ్య పర్వతంలో వింధ్యవాసిని ఉంది. వింధ్యాచల నివాసిని అంటున్నాం కదా. క్రిందికి వస్తే కేరళ అంటే మలయాళ దేశం. మలయ పర్వతంలో అమ్మవారి పేరు భగవతి. మలయాచల వాసిని నామం వస్తుంది. పైన హిమాచల వాసిని, మధ్యలో వింధ్యాచల వాసిని, చివరికి మలయాచల వాసిని. భారతదేశం ఆది మధ్యం అంతం కూడా అమ్మమయం. అందుకే వందే మాతరం, వందే శ్రీ మాతరం. ఈ దేశమే అమ్మమయం. అడుగడుగునా శక్తిపీఠాలే. భారతదేశం శక్తిమయం, శివమయం, శివశక్తిమయం. ఇలా నమస్కరించుకుందాం. పూర్ణగిరి పీఠం హిమవత్ పర్వత ప్రాంతంలో బదిరీ కేదార్కి సమీపంలో ఉంది. ఇప్పటికీ పూర్ణగిరి పీఠంలో అమ్మవారికి ఆరాధన చేస్తున్న ఆదిశంకర సాంప్రదాయానికి చెందిన ఒకానొక పరంపర ఉంది. పూర్ణగిరి పీఠంలో అమ్మవారు అన్నపూర్ణాదేవిగా ఉంటారు. కామపూజిత కామగిరి పీఠమునందు పూజింపబడుతున్నది. కామపూజిత అంటే మన్మధుని చేత పూజింపబడుతున్నది. అంటే కామ విద్య, కాది విద్య. కాది విద్య, హాది విద్య అని శ్రీ విద్య 2 రకాలుగా ఉంటుంది. ఈ కాది విద్య మన్మధుడు ఉపాసించిన విద్య. దీనిని ఇచ్చినవాడు శివుడు. శివుడు అమ్మవారి ఉపాసకుడే. ఎప్పుడూ ఆవిడ దగ్గరే ఉంటాడు. ఆసన అంటే సమీపే అని. ఆసన అంటే సమీపే. శివుని పేరు అక్కడ కాముడు, కామేశ్వరుడు. కామేశ్వరుడు పూజించాడు అమ్మవారిని కనుక కామపూజిత అని కూడా అర్థం తీసుకోవచ్చు. తరువాతి నామము శృంగార రస సంపూర్ణ. శ్రీ శృంగార రస సంపూర్ణాయై నమః. అమ్మవారికి శృంగార నాయిక అని ఒక పేరు ఉన్నది. శృంగారం నవరసాలలో మొదటిది.
శృంగారం అంటే ఒక గొప్ప సౌందర్యము, ఆసక్తి అని అర్థము. శృంగారం నుంచే తెలుగులో సింగారం అనే మాట వచ్చింది. సింగారించుకోవడం అంటే ప్రతిదీ చక్కగా తీర్చిదిద్దుకోవటం. అనంగ కుసుమాది దేవతలందరూ కూడా అమ్మవారి కాలి మెట్టెల దగ్గర నుండి ఆ శిరస్సునున్న చెంపకాసోగ పున్నాగ సౌగంధిక లసత్కచ వరకు చక్కగా సింగారించారు. అన్ని అలంకారములు అమ్మ దగ్గరే శోభిల్లుతున్నాయి. ఈ సర్వాలంకారములే శృంగారము. ఆ శృంగారాలతో శోభిల్లుతున్న ఆనంద రసరూపిణి. ఈ ఆనందము, శృంగారము అమ్మ దగ్గర సంపూర్ణంగా ఉన్నాయి కనుక శృంగార రస సంపూర్ణ అని అంటున్నారు. మరొక అర్థంలో శృంగములు అంటే కొమ్ములు, కొమ్ములు అంటే త్రికోణములు, అరలు అంటే దళాలు, వృత్తాలు, రస అనేది నవసంఖ్య. 9 ఆవరణలతో కూడుకున్న శ్రీచక్రాన్ని ఇందులో ఆవిష్కరిస్తున్నారు. శృంగము అనగా త్రికోణ చక్రములు, అరలు అనగా వృత్త చక్రములు. అమ్మవారి త్రికోణ చక్రములు 5, వృత్త చక్రాలు 4 కలిపితే 9. ఈ 9 ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్క రసం ఉన్నది. త్రైలోక్య మోహన చక్రంలో శృంగార రసం, దాని తరువాత 16 దళాలు సర్వాస పరిపూరక చక్రం, దీనిలో వీరరసం ఉంది. దాని తరువాత అష్టదళ చక్రం, దీనినే సర్వ సంక్షోభ చక్రం అంటారు. అక్కడ కరుణ రసం ఉంటుంది. దాని తరువాత చతుర్దశ త్రికోణము, అది సర్వ సౌభాగ్య చక్రం, అందులో భయానక రసం ఉంటుంది. దాని తరువాత సర్వార్థ సాధక చక్రం, దీనినే బహిర్దసారం అంటాం. దీనిలో బీభత్స రసం ఉంది. దాని తరువాత సర్వరక్షాకర చక్రం, అక్కడ రౌద్ర రసం. దాని తరువాత అష్టకోణం, సర్వరోగహర చక్రం, అక్కడ హాస్యరసం ఉంది. తరువాతి త్రికోణం సర్వసిద్ధిప్రద చక్రం, అక్కడ అద్భుత రసం ఉంది. 8 రసాలు అయ్యాయి. ఈ 8 రసాలు శ్రీచక్రంలోనే కాదు, మన బ్రతుకులో కూడా ఉన్నాయి. ఇవన్నీ మనం పొందే అనుభూతులు. మనకి భయం ఉంది, ఆశ్చర్యం ఉంది, క్రోధం ఉంది, వీరం ఉంది. దానితో ఒకానొక తాదాత్మ్యం ఉంది. ఈ 8 రసాలు లోకంలో అందరికీ ఉంటాయి. మన బ్రతుకంతా ఆ, మన 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 బ్రతుకంతా లోకం. ఈ 8 రసాలకి మూలమైన చైతన్యం అతీతంగా లోపల ఉంది. ఆ చైతన్యం అసలు స్వభావం, అసలు రూపం శాంతం. ఇది 9వ రసం. త్రైలోక్య మోహన చక్రం నుండి సర్వసిద్ధిప్రద చక్రం వరకు, అంటే శృంగార రసం నుండి అద్భుత రసం వరకు 8 రసాలు చెప్పారు. 9వది బిందువు శాంతరసం. ఈ 9 రసాలు శ్రీచక్రంలో ఉన్నాయి. శృంగములు ఉన్నాయి, అరలు ఉన్నాయి, రసములు ఉన్నాయి. శృంగార రసంతో కూడిన శ్రీచక్రం అమ్మ రూపం కనుక శృంగార రస సంపూర్ణ అంటున్నారు. శృంగారం త్రైలోక్య మోహన చక్రం నుండి మొదలుకొని అన్ని రసములు ఉన్నాయని చెప్పడం శృంగార రస సంపూర్ణ మాటలో ఉన్న ఔచిత్యం. హృదయంలో శ్రీచక్ర భావాన్ని ఆరాధన చేయటం చాలా విశేషం. ఇదే భావనోపనిషత్తు తెలియజేస్తుంది. హృదయం అని చెప్పినప్పుడు హృదయంలో దళాలు 12, అవే అనాహత పద్మదళాలు. శృంగ అనేది సంఖ్యాశాస్త్రపరంగా 2ను తెలియజేస్తుంది. అదేవిధంగా రసములు అంటే రుచులు, షడ్రసాలు 6 కనుక రస సంఖ్య 6ని తెలియజేస్తుంది. అర అంటే రెండింటి యొక్క యోజనము కనుక శృంగ అంటే 2, రస అంటే 6, రెండింటి యొక్క యోజనము 12, అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ 2 into 6 is 12. 12 దళాల చక్రం ఏదైతే ఉందో అది పూర్ణగిరి పీఠము. అక్కడ అమ్మవారిని ఆరాధిస్తారు. శృంగార రస సంపూర్ణ అనే దానికి పూర్ణగిరి పీఠం అనే అర్థం యోగశాస్త్రపరంగా చెప్పవచ్చు.